వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్. ఇవాళ క్లాసులో మనం తెలుసుకోబోయేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అనే ఒక చాప్టర్ నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ అండ్ స్టీరియో ఐసోమర్స్. డిఫరెన్స్ రాయాలి, స్ట్రక్చరల్ ఐసోమర్స్కి స్టీరియో ఐసోమర్స్కి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి రాయండి అనేది క్వశ్చన్ యొక్క సారాంశం. అంటే నిర్మాణ సాదృశ్యాలు అంటే ఏంటి, త్రిమితీయ సాదృశ్యాలు అంటే ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి భేదం ఏంటో మనం రాయాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే మనం ఫస్ట్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం గురించి ఒకసారి మనం చూద్దాం. దిస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం అరైజెస్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద యాటమ్స్ ఆర్ గ్రూప్స్ ఇన్ ద మాలిక్యూల్. ఒక మాలిక్యూల్కి సంబంధించినటువంటి యాటమ్స్లో కానీ గ్రూప్స్లో కానీ డిఫరెన్స్ ఉంది. ఎక్కడ డిఫరెన్స్ ఉంది? స్ట్రక్చరల్ అరేంజ్మెంట్లో ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం ఏమంటామంటే ఆ యొక్క ఐసోమెరిజంని మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజం అని పిలవడం అనేది జరుగుతుంది. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్మ్లో ఉండి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి ఐసోమెరిజంని మనం ఏమంటామంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం అని మనం పిలుస్తాం అనమాట. కాబట్టి స్ట్రక్చర్లో భేదం ఉంది కాబట్టి స్ట్రక్చరల్ ఐసోమెరిజంగా పిలవడం అనేది జరుగుతుంది. ఈ రెండింటి యొక్క స్ట్రక్చర్లు ఎలా ఉన్నాయి మనకి ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి. మనకి ఇక్కడ ఈ స్ట్రక్చర్ వేరుగా ఉంది, ఈ స్ట్రక్చర్ వేరుగా, సేమ్ మనకి ఇక్కడ మాలిక్యులర్ ఫార్మ్లో ఒకటే C4H10 4 కార్బన్లు 10 హైడ్రోజన్లు. ఇక్కడ మనకు 4 కార్బన్లు 3 2 5 2 7 3 10 మొత్తం 10 హైడ్రోజన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా 3 3 9 హైడ్రోజన్లు, 1 హైడ్రోజన్ 10 హైడ్రోజన్లు 4 కార్బన్లు ఉన్నాయి. సేమ్ ఫార్ములా ఉంది మనకి ఇక్కడ, కాకపోతే స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉందండి. ఈ స్ట్రక్చర్ మనం ఏమంటామంటే బ్యూటేన్ అని, లేకపోతే ఎన్ బ్యూటేన్, నార్మల్ బ్యూటేన్గా మనం పిలుస్తాం. ఇక్కడికి వచ్చేటికి ఏం చేయాలి, యాజ్ పర్ IUPAC ఆ రూల్స్ని బేస్ చేసుకుని ఇక్కడ పిలవాల్సిన పేరు 2-మిథైల్ ప్రోపేన్గా దీన్ని మనం పిలుస్తాం, లేకపోతే దీన్నే మనం ఐసోబ్యూటేన్గా మనం పిలవడం అనేది జరుగుతుంది. అంటే స్ట్రక్చర్స్లో డిఫరెన్స్ ఉన్నాయి, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, కాబట్టి దీన్ని మనం స్ట్రక్చరల్ ఐసోమెర్స్కి ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రాయొచ్చు. అయితే ఈ స్ట్రక్చరల్ ఐసోమెరిజంని మనం క్లాసిఫై చేసాం 4 టైప్స్గా, 4 రకాలుగా మనం క్లాసిఫై చేయడం జరిగింది. ఈ స్ట్రక్చరల్ ఐసోమెర్ నిర్మాణ సాదృశ్యాన్ని, ఒకటి చైన్ ఐసోమెరిజము, రెండోది పొజిషన్ ఐసోమెరిజము, మూడోది ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం, నాలుగోది మెటామెరిజం. ఇవి దీనికి సంబంధించినటువంటి డేటా. రెండోది మనం నేర్చుకోవాల్సింది స్టీరియో ఐసోమెరిజం, త్రిమితీయ సాదృశ్యం అంటే ఏంటి. ద కాంపౌండ్స్ దట్ హ్యావ్ ద సేమ్ కాన్స్టిట్యూషన్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ బట్ డిఫర్ ఇన్ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ దర్ యాటమ్స్ ఆర్ గ్రూప్స్ ఇన్ స్పేస్ ఆర్ కాల్డ్ స్టీరియో ఐసోమర్స్. స్టీరియో ఐసోమర్స్ అంటే ఏంటంటే సేమ్ కాన్స్టిట్యూషన్ ఉండి కోవలెంట్ బాండ్స్ యొక్క సీక్వెన్స్ అంటే ఒకటే నిర్మాణం కలిగి ఉండి సంయోజనీ బంధాల అమరిక కూడా ఒకే విధంగా ఉన్నటువంటి సమ్మేళనాల్లో వాటి యొక్క రిలేటివ్ పొజిషన్స్లో డిఫర్ అయి ఉన్నటువంటివి. అంటే ఎక్కడ డిఫర్ అవుతున్నాయి? యాటమ్స్ కానీ గ్రూప్స్ కానీ వాటి యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్లో, వాటి యొక్క ప్రాదేశిక అమరికలో భేదంగా ఉన్నటువంటి ఒక దాన్ని మనం ఏం పిలుస్తామంటే, అలాంటి కాంపౌండ్స్ని మనం ఏమంటామంటే స్టీరియో ఐసోమర్స్ అని మనం పిలవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎక్కడ డిఫరెన్సు? యాటమ్స్ గ్రూప్స్ యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్లో. ఇక్కడ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ ఉంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజము, ఇక్కడ స్పేషియల్ అరేంజ్మెంట్లో అంటే ప్రాదేశిక అమరికలో భేదం ఉంటే దాన్ని మనం ఏమంటామంటే అలాంటి కాంపౌండ్స్ని ఏమంటామంటే స్టీరియో ఐసోమర్స్ అని. దిస్ స్పెషల్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఈజ్ కాల్డ్ యాజ్ స్టీరియో ఐసోమెరిజం. అలాంటి ఒక సాదృశ్యాన్ని, అలాంటి ఒక ప్రత్యేకమైన సాదృశ్యాన్ని మనం ఏం పిలుస్తామంటే త్రిమితీయ సాదృశ్యం అని పిలవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే స్పేషియల్ అరేంజ్మెంట్ అంటే చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఇక్కడ సిస్ 2 బ్యూటీని మనం 2 ఎగ్జాంపుల్గా రాసుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి మెథైల్ గ్రూప్స్ ఒకే వైపున ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి మెథైల్ గ్రూప్స్ వేరు ఆపోజిట్ డైరెక్షన్లో మనకు ఉన్నాయన్నమాట. అంటే వీటి యొక్క స్పేషియల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే ప్రాదేశిక అమరికలో తేడా ఉంది. అలాంటి వాటిని మనం ఏమనొచ్చు అంటే, రెండిట్లు మనం ఏమనొచ్చు అంటే స్టీరియో ఐసోమర్స్గా వీటిని రెండిట్లు మనం ఇక్కడ పిలవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనం వేరే ఇంకా డీటెయిల్గా వెళ్ళినప్పుడు మీరు నేర్చుకుంటారు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ యొక్క స్టీరియో ఐసోమర్ త్రిమితీయ సాదృశ్యాన్ని మనం రెండుగా దీన్ని మనం క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటేమో జామెట్రికల్ ఐసోమెరిజము, రెండోదేమో ఆప్టికల్ ఐసోమెరిజం. అంటే మనకి ఇక్కడ క్షేత్ర సాదృశ్యం అని, దీన్నే మనం ధ్రువణ సాదృశ్యం లేకపోతే దృక్ సాదృశ్యం అనేటటువంటి పేర్లతో మనం ఈ క్లాసిఫికేషన్ మనం చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఈ యొక్క స్టీరియో ఐసోమెరిజం గురించి, అలాగే మనకి స్ట్రక్చరల్ ఐసోమెరిజం గురించి. థ్యాంక్ యూ.